హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే థంబ్‌నెయిల్‌లో ఫ్రాక్ చూసే ఉంటారు కదా, ఆ మోడల్ కటింగ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది ఒక సైడ్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నారు, ఇంకా మిగిలిన కింద సైడ్ వచ్చి 11 ఇంచెస్ అనమాట. ఫోల్డ్ అయితే 4 ఫోల్డ్స్ అయితే చేసాం ఫ్యాబ్రిక్. మామూలుగా అంబ్రెల్లా ఫ్రాక్ మోడల్కి అయితే మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువ కావాల్సి వస్తుంది కదా, తక్కువ ఉన్నప్పుడు ఈ మోడల్ కట్ చేసుకున్నామంటే గోల్ అనేది కూడా కింద ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మీకు నేను ఒక పేపర్లో అయితే చూపిస్తా చూడండి. ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేసి మనము ఫోల్డ్ చేసిన సైడ్ ఏదైతే నేను చెప్పాను కదా 4 ఇంచెస్ అనేసి, ఆ 4లో 2 ఇంచెస్ మాత్రమే చేసుకోవాలి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా అని కాదు. 4 ఇంచెస్లో హాఫ్ చేసుకోవాలి. 11 ఇంచెస్లో మనము 5.5 తీసుకోవాలి ఇటు సైడ్ అనమాట. ఆ తర్వాత మనము అటు సైడ్ మళ్ళీ సేమ్ 11 ఇంచెస్, ఇటు సైడ్ 4 ఇంచెస్ యాస్టిక్ మార్క్ చేసుకోవాలి. ఫోల్డ్ ఉన్న చోట మాత్రమే 2 ఇంచెస్ 5.5 ఇంచెస్ మాత్రం మార్క్ చేసుకోండి. మిగిలిన చోట 4 and 11 అని మార్క్ చేసుకొని ఈ లైన్స్ ఈ విధంగా గీసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ ఫోల్డ్ కట్ చేసాం కదా, దాన్ని ఓపెన్ చేస్తే 4 and 11 ఇంచెస్ వచ్చేస్తుంది. మిగిలినవన్నీ నార్మల్గా 4 and 11 ఇంచెస్, ఒక సైడ్ 4 ఇంకా కింద సైడ్ 11 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా అరేంజ్ చేసుకునేసి కుట్టేసుకుంటామన్నమాట. నేను మీకు పేపర్లో చూపిస్తున్నాను, మీరైతే కుట్టేసుకోండి. ఓకే, తర్వాత గోల్ అనేది చూడండి ఎక్కువగా వస్తుంది కదా, తర్వాత రౌండ్ ఇలా కుట్టేశాక మొత్తం కలిపేయడమే. ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే నేను వీడియో తీయలేదు, స్టిచ్ అయితే చేసేసాను చూడండి. ఓకే, ఇప్పుడు దీనిపైన ఏదైనా సింపుల్ డిజైన్ అనేది చేసుకుందాము. ఇక్కడైతే ఒక ఫ్లవర్ షేప్లో మనం ఏదైనా చిన్న అట్టముక్క తీసుకునేసి దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆల్రెడీ లైనింగ్ కూడా డ్రెస్కి అయితే కింద యూజ్ చేసాము. చిన్న చిన్న పీసెస్ అయితే మిగిలింటాయి అనమాట, వాటిని మనము ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఏది కూడా పడేయకండి, ప్రతిదీ కూడా యూజ్ అవుతుంది. ఫ్యాబ్రిక్ అయితే ఇలాంటి మోడల్ అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏది కూడా చిన్న పీస్ కూడా పడేసాను, ఇలా యూజ్ చేస్తూ ఉంటాను దేనికో ఒకదానికి. ఇక్కడైతే చూడండి సోల్డరింగ్ ఐరన్తో ఈ విధంగా మనము దాన్ని కట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే సోల్డరింగ్ ఐరన్ అనేది పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా కట్ అవ్వదు. ఏమంటే అక్కడ కొంచెం థ్రెడ్స్ కానీ అలాగే మిగిలిపోతూ ఉంటాయి. దాన్ని లాక్కండి, లాగారంటే అది మళ్ళీ ఫ్లవర్ అనేది నీట్గా రాదు, దారం అంతా వచ్చేస్తుంది అనమాట. అలా లాక్కుండా కట్ చేసుకొని నీట్గా తీసుకోండి. లేదంటే మనము ఆల్రెడీ పేపర్ ఉంటుంది కదా, దాన్ని మార్కింగ్ చేసేసుకొని సిజర్తో కట్ చేసేసుకొని తర్వాత హీట్ చేయాలన్నమాట. క్యాండిల్ అలా పెట్టి అలా హీట్ చేయొచ్చు. సోల్డరింగ్ ఐరన్తోనే చేయాలి అనే రూల్ ఏం లేదు, మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే నేను ఆల్రెడీ కొన్ని అయితే కుట్టాను ఒక మోడల్. ఇక్కడ చూడండి నెక్ దగ్గర అయితే వీటిని కుడుతున్నాను. దీంట్లో వచ్చి పెరల్స్, ఇంకా గ్లాస్ కట్ బీడ్స్, నెక్స్ట్ సీక్వెన్సెస్ అన్నీ కలిపేసి నేను ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఒక్కోటి ఒక మోడల్ కాదు, కొన్ని ఈ మోడల్ కుట్టాను, ఇంకొన్ని వచ్చి డైరెక్ట్ గమ్ వేసేసి వాటిపైన ఈ సీక్వెన్సెస్ పెరల్స్ అన్నీ చల్లేసాను అనమాట. అది కూడా చూపిస్తాను చూడండి ఎలా అనేది. ఓకే, ఇక్కడైతే బెల్ట్ అనమాట, వేస్ట్కి నడుంకి బెల్ట్, సాటిన్ క్లాత్తోనే బెల్ట్ అనేది కుట్టేశాను. తర్వాత ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్, వాటన్నిటిని ఈ విధంగా గమ్ పెట్టి అతికిచేస్తున్నాను. తర్వాత మళ్ళీ దీనిపైన వచ్చి మళ్ళీ సేమ్ సీక్వెన్సెస్ వీటితో వచ్చి నేను అతికించేసిపోతున్నాను. ఇక్కడ 3D గ్లో ఉంటుంది కదా ఫెవిక్రిల్ది, దాంతో ఈ విధంగా గ్లిటర్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా అయితే చేసేస్తున్నాను. ఫ్లవర్కి మిడిల్లో వచ్చి గమ్ వేసేసి వాటిని సీక్వెన్సెస్ బీడ్స్ అన్నిటిని అలా చల్లేసాను అనమాట, వేసేసాను. ఇది డ్రై అయిపోయిన తర్వాత అయితే చాలా బాగుంది, చాలా బాగా కూడా వచ్చింది, చూడడానికి కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది కూడా. ఓకే, ఓవరాల్గా అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు కొన్ని చెప్పాను కదా, దాని బాడీ పైన కూడా, ఫ్రాక్ బాడీ పైన కూడా అలా చేశాను. ఈ విధంగా అక్కడక్కడ సీక్వెన్సెస్ అతికించడము, పెరల్స్ కుట్టడము అలా చేశాను ఓవరాల్గా అయితే. నెక్స్ట్ వచ్చి దీంతోపాటు మనము హెయిర్ బ్యాండ్ కూడా రెడీ చేద్దాము, అది కూడా చూద్దాం ఉండండి. ఇంకా ఈ 3D కోన్ ఉంది కదా,
ఈ గ్లిటర్ కోను. దాంతో అక్కడక్కడ ఫ్రాక్ పైన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశాను. మీకు కనిపిస్తుంది కదా పక్కన పూసినట్టు అలాంటివంతా. మళ్ళీ వాటిని తుడిచేస్తే పాడైపోతుందని కాదు, పోను కూడా పోదనమాట. అందుకని అలాగే వదిలేశాను. ఇంకా కొన్ని చెప్పాలంటే అక్కడక్కడ డాట్స్ అనేవి పెట్టాలనుకున్నా, మళ్ళీ వద్దులే ఎలా కనిపిస్తుందో ఏమో అనేసి నేను పెట్టలేదు. అక్కడక్కడ ఇవైతే సీక్వెన్సెస్ అతికించేసాను. ఇప్పుడు కుట్టేది వద్దులే అనేసి అతికించేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ బెల్ట్ చూడండి, ఇది వేస్ట్ బెల్ట్. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇవి రెండు డ్రై అయిపోయాయంటే మార్నింగ్ అంతా రెడీ అయిపోయినట్లే. డ్రై అవ్వడమే, ఇంకా పని అంతా మన చేతిలో ఏం లేదు. డ్రై అయిపోయిందంటే ఆరిన తర్వాత వేసేసుకోవడమే డ్రెస్ని. తర్వాత వచ్చి మనము హెయిర్ బ్యాండ్ అయితే చూద్దాము. అది కూడా సేమ్ ప్రాసెస్, ఇవే ఫ్లవర్స్, ఇలాంటి ఫ్లవర్సే అనమాట. అది తయారు చేయడం అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రాక్ అనేది ఓవరాల్గా లుక్ అనేది చూడండి. డ్రై అయ్యాక ఇంకొంచెం బాగా కనిపిస్తుంది, మీకు బ్రైట్నెస్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ హెయిర్ బ్యాండ్ చూడండి. ఈ హెయిర్ బ్యాండ్ ఏంటంటే ఆల్రెడీ ఓల్డ్దే ఇది, కానీ పైన ఒక బౌ ఉంది. ఆ బౌని తీసేసాను అనమాట, పాడైపోయింది అనేసి. ఆ తర్వాత ఈ సేమ్ ఫ్లవర్ డిజైన్స్ అనేవి ఇక్కడ వేసుకోవడం జరిగింది. తర్వాత ఈ ఫ్లవర్స్ని మధ్యలో చూడండి గమ్ అంతా పూసేసి దాంట్లో సీక్వెన్సెస్, బీడ్స్, నెక్స్ట్ పెరల్స్ అనేవి ఈ విధంగా పోసేసాను. అలా ఒక 5-6 ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకునేసి దానిపైన ఈ హెయిర్ బ్యాండ్ పైన గమ్ పెట్టి అతికించేసామన్నమాట. ఇది ఓవరాల్గా చూసిన తర్వాత మీకు వీడియో అనేది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. ఈ ఫ్రాక్ డిజైన్ ఇంకా ఈ హెయిర్ బ్యాండ్ చూడండి. ఈ హెయిర్ బ్యాండ్ డిజైన్ రెండు మీకు నచ్చాయో లేదో కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.